హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనేదా వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేసుకున్నానండి. ఇవాళ రవ్వ దోశ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. దానికోసం రైస్ ఫ్లోర్ 1.5 గ్లాసు, మైదా 1 గ్లాస్. 1 గ్లాస్ అంటే పూర్తిగా 1 గ్లాస్ కాదు, 3/4 మాట. తర్వాత గోధుమ ఒక 3 to 4 స్పూన్స్ వేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర అన్నీ మిక్స్ చేసుకొని కొంచెం పల్చగా కలిపేసుకోవడమే. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాగా మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి కదా, ఇప్పుడు దోస పిండి పౌడర్స్ లాగా దొరుకుతాయి. అవి తెచ్చుకొని అలా కలిపేసుకోవడమే. 50 రూపీస్ ఎంతో ఉంటాయి అవి. కానీ మన ఇంట్లో కూడా ఇలా చేసుకోవచ్చు. అందరి ఇంట్లో మైదా బియ్యపిండి ఉండకపోవడం ఉండదు, అందరి ఇంట్లో ఉంటుంది. ఇలా కలిపేసుకొని కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకొని, మరీ థిక్గా అంటే మనకి మినపట్ల అంత థిక్గా ఉండదు. అలాగని మరీ పల్చగా కలిపేసుకున్నా మనకి రాదు. చూసుకొని కలుపుకోవాలన్నమాట. ఇలాగ కలిపి కూడా అంటే పిండిలన్నీ కలుపుకొని ఒక డబ్బాలో ఎత్తి పెట్టుకొని ఉంచుకున్నాం అనుకోండి, 1 కేజీ, అర కేజీ లాగా, కేజీ అలాగ పెట్టుకొని డబ్బాలో ఎత్తి పెట్టుకొని ఉంచుకున్నామంటే పిల్లలు ఎప్పుడైనా ఆకలి అన్నారనుకోండి, వెంటనే మనం ఇలాగ కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకొని, కొంచెం జీలకర్ర వేసుకొని కలిపేసుకొని మనం దోసలో వేసేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇది పికిల్తోనైనా తినేయచ్చు, లేదంటే సాస్తోనైనా తినేయచ్చు. చట్నీయే ఉండాలని అవసరం లేదు. ఏదైనా మంచి చట్నీ, కొబ్బరి చట్నీ కానీ, పల్లీల చట్నీ కానీ, ఏ చట్నీతోనైనా చాలా టేస్ట్గా ఉంటుంది. అల్లం చట్నీతో కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసాను. తర్వాత వేసుకుంటున్నాను అనమాట. ఇది షేప్లెస్ వస్తాయండి, మినపట్లలాగా రావు. రౌండ్ కానీ షేప్లెస్ వస్తాయన్నమాట. ఇలాగ దోశలు అయితే పెనం మీద వేసేసుకుంటున్నాను. చాలా పల్చగా అయితే వస్తాయి. దీనిలో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా కోసుకొని వేసుకుంటే అవుతుంది. నాకు మరి టైం లేదు అవి వేయడానికి. ఎందుకంటే ఇంకా ఇవాళ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ని, మష్రూమ్ కర్రీ చేద్దామని ప్రిపేర్ అయ్యానమాట. ఇంకా అటు చెయ్యాలి కదా, మా వారు వెళ్ళిపోతారు 8:30. 9కి వెళ్తారంటే కనీసం 8:45కైనా నేను అతనికి అన్నీ రెడీ చేసి ఇవ్వాలి. మళ్ళీ వేడి వేడిగా ఉన్నది అని మళ్ళీ గోల పెడతారన్నమాట. అది ఇక్కడైతే దోశ వేస్తున్నాను. అంటే గోల పెట్టడం కాదు, వేడిగా ఉంది మరి తిన్నాం అని వెళ్ళిపోతారు. అందుకని ఫస్ట్ అతనికైతే వేసి ఇచ్చేస్తాను దోశ. తర్వాత పిల్లలకి వేస్తాను. ఎందుకంటే పిల్లలు మధ్యాహ్నం 1 గంటకి వెళ్తారు కాబట్టి ఒక్క 10 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు. అతను కూడా పికిల్తో తింటానన్నారు. మరి అతను చట్నీలు చేసినా తినరు తెలుసండి. అతనికి ఇష్టం ఉండదు చట్నీలు. ఎంత చేసినా ఆ చట్నీలన్నీ నేనే తినాలి. షుగర్ వేసుకొని తింటారు అతను, పిల్లలు అందరూని. ఇలా పికిలు లేకపోతే షుగర్ వేసుకొని తింటారు. నేనే ఆ చట్నీలు, అంత చేసిన చట్నీలు నేనే తిన్నమాట. ఇలాగైతే రెడీ అయిపోయి దోశలు, 2 దోశలు కొంచెం పికిలేసి మా వారికి ఇచ్చేస్తాను. తర్వాత ఇక్కడైతే మిల్ మేకర్ రైస్ చేయడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. కళాయి పెట్టుకున్నాను. అటుపక్క మిల్ మేకర్ అయితే కొంచెం వేడి నీళ్ళు పెట్టుకున్నాను. మిల్ మేకర్ కొంచెం వేస్తాం కదా సాఫ్ట్ అవ్వడానికి, అక్కడ వేడి నీళ్ళు పెట్టుకున్నాను. అటు అవుతుంది. ఇటుగా మిల్ మేకర్ రైస్ ప్లస్ మిల్ మేకర్ కర్రీ. ఎందుకంటే వెజిటేబుల్స్ ఏమీ లేవండి ఇంట్లోనే. నాకు కనిపించింది మిల్ మేకర్ ఉన్నది అని చెప్పి ఆ మిల్ మేకర్తో ఏదైనా చేద్దాము, చేసేస్తే అయిపోద్ది. బాగుండాలి అలాగని ఏదో ఒకటి కాదని మొదట ఉత్త మిల్ మేకర్ కర్రీ చేద్దాం అనుకున్నాను. బాబు అన్నాడనమాట, మమ్మీ మిల్ మేకర్ రైస్ కావాలి అని. సరే అని చెప్పి మిల్ మేకర్ రైస్ అయితే చేస్తున్నాను. సింపులేనండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుంటాం. మొదట లవంగ, దాల్చిన చెక్క, హోల్ మసాలా ఉంటుంది కదా, అది వేసుకున్నాను. పువ్వు, మరాఠీ మొగ్గ అవన్నీ డైరెక్ట్గా అంటే పౌడర్ చేయకుండా అవి వేసాను. వేసాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత మిల్ మేకర్ వేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత ఇక్కడ టమాటాలు కూడా వేసుకొని ఇది బాగా కలిపేసుకోవడమే. అటుపక్క రైస్ కుక్కర్లో అయితే నీళ్ళు పెట్టుకున్నాను. అంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అన్నమాట.
తర్వాత ఇక్కడ ఉప్పు, పసుపు, తర్వాత కొంచెం బిర్యానీ మసాలా అడ్జస్ట్ చేసుకుంటానమాట. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగుంది తెలుసా అండి. అన్ని కర్రీస్‌లోకి, అన్ని అంటే బిర్యానీలోకి ఒక స్పూన్ వేసుకున్నామంటే చాలా సులువుగా ఉంటుంది. ఇక్కడైతే బిర్యానీ మసాలా వేసుకున్నాను. ఎంటీ అది కొని ఉంచుకున్నానండి. దేనికైనా వేసుకోవడానికి అవుతుంది కదా. నేను ఎక్కువ మసాలా వాడేదాన్ని కాదు, కానీ ఉంచుకుంటే మంచిది. కొన్నిటికి టేస్ట్ వస్తుంది కదా ఆ మసాలాలు ఉంటాయి అని చెప్పేసి ఉంచుకున్నాను. గరం మసాలా పౌడర్ ఒకటి, తర్వాత సాంబార్ పౌడర్ ఒకటి, బిర్యానీ మసాలా ఒకటి చాలు. అన్నిటికీ అది వేసేయచ్చు. తర్వాత అది కొంచెం బాగా వేగిపోయిన తర్వాత ఇక్కడ రైస్ కడిగి ఉంచుకున్నానండి. అదైతే వేసేసుకొని కొంచెం కలిపేసి ఇది రైస్ కుక్కర్లో షిఫ్ట్ చేసేసుకోవడమే. రైస్ కుక్కర్లో ఏంటంటే ఫ్రై చేయడానికి అవ్వదండి. ఫ్రై చేస్తే అంత బాగా అవ్వదు. గడిగిడికే అది కుక్కర్లోంచి వామ్ అయిపోతుంటుంది. మనం ఫ్రై చేస్తే మళ్ళీ దానిలో లేట్ అవుతుంది ఫ్రై చేయడానికి. అందుకని ఇక్కడైతే నేను ఫ్రై చేసుకుంటాను. మళ్ళీ ఇదే కళాయిలో కర్రీ చేసేయొచ్చు అని చెప్పి దీనిలో అయితే అంటే కొంచెం టైం లేట్ అవుతుంది. 2 ఇదే కానీ పర్వాలేదు. టైం ఉన్నది అన్నప్పుడు నేను ఇలా చేస్తాను. టైం లేదన్నప్పుడు ఇంకో కళాయి పెట్టి అటు కర్రీ చేస్తాను అనమాట. ఇదిగోటి రైస్ కుక్కర్లో అయితే వాటర్ వేసుకొని ఉంచుకున్నాను. 1:2 రేషియోలో అన్నమాట. మనం ఎంత రైస్ చేద్దాం అనుకున్నా దానికి అడ్జస్ట్ చేసుకోనమాట. వాటర్ వేసుకుంటాం. వాటర్ వేసి ఇదంతా దానిలో వేసేసుకుంటున్నాను. వేసుకొని పైన కొంచెం నెయ్యి వేసుకుంటాను. వేసుకొని మూత పెట్టేసుకోవడమే. చాలా తొందరగా అయిపోతుంది. తర్వాత ఇక్కడ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. కర్రీ సింపులేనండి. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి వేసుకుంటాం. కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి వేసి మిల్ మేకర్ వేసుకొని చేసుకోవడమే. చాలా సింపులే కానీ చాలా టేస్ట్గా వచ్చింది. ఏంటో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడమో ఏంటో కర్రీస్ కొంచెం మంచి టేస్ట్ వస్తున్నాయి. ఈసారి తీసుకుంటాను, కంపల్సరీ తీసుకోవాలి ఈసారి. అదే ఇక్కడ క్యారెట్ ఉందన్నమాట. ఒక క్యారెట్ కూడా మిక్స్ చేసి ఇస్తున్నాను. ఒకటి ఉన్నది క్యారెట్, అది పాడైపోతుంది. సరే అది కట్ చేసాను. కట్ చేసి మిల్ మేకర్ క్యారెట్ కలిపేసి కర్రీ చేస్తున్నాను. ఒక్క క్యారెట్ ఉంటుంది. ఉప్మాలో వేస్తే తీస్తారు, సాంబార్లో వేసినా తినరు. ఇంకా సరే దీనిలో కర్రీలో కలిపేస్తే తినరు. కాకపోతే ఏంటంటే నేను పక్క నుండి తినిపించేస్తుంటాను. ఎందుకంటే ఇప్పుడు మధ్యాహ్నం 1 గంటకి కదా, పాప తింటుంది. పాప అన్నీ తింటుంది. బాబు మటుకు అన్నిటికీ ఎంచుతాడు. అందుకని వాడికి ఏంటంటే నేను తినిపించేస్తాను అనమాట. మధ్యాహ్నం స్కూల్కి టైం అయిపోద్ది కదా అని చెప్పి తినిపించేస్తాను నెమ్మదిగా. తర్వాత ఇక్కడ ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అన్నీ అడ్జస్ట్ చేసుకొని కలిపేసుకొని కొంచెం వేగిన తర్వాత వాటర్ వేసుకోవడమే. అంతే, సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా మీరేం చేస్తున్నారు? మీ సమ్మర్ ప్లానింగ్ ఏంటి? ఎటు ఊరు వెళ్తారా ఏంటో చెప్పండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎక్కడికి అమ్మ వాళ్ళ ఇంటికి కానీ, అత్త వాళ్ళ ఇంటికి కానీ వెళ్తారా? నేనైతే ఎక్కడికి వెళ్ళనండి. ఇంట్లోనే హాయిగా ఉంటుంది. అమ్మో ఈ వేడిలో ఎక్కడికి వెళ్ళను. ఎక్కడైనా వేడేనండి బాబు. ఈ సమ్మర్లోని ఎక్కడికి వెళ్ళను. ఇంట్లో ఉన్నంత ఇది కాదు. మాకేంటంటే ఎదురుగా బాల్కనీ ఉంటుంది మాకు. బాల్కనీలో కొంతసేపు చైర్ వేసుకొని కూర్చుంటే చాలు, చాలా గాలి వేస్తుంటుంది. ఈవినింగ్ 5 దగ్గర నుంచి గాలి వేస్తుంటుంది. చాలా బాగుంటుంది. తర్వాత మాకు ఎదురుగా పార్క్ అది పెట్టారు కదా, అదే పూర్తిగా రిలాక్స్ అనిపిస్తుంది. పిల్లలందరూ 4 నుంచి ఓపెన్ అన్నమాట. 4 నుంచి 8 వరకు ఓపెను. పిల్లల ఒక్కొక్కరు ఆడుకుంటారు అన్నీ. ఇదైతే నా లంచ్ ప్లేట్ అన్నమాట. మిల్ మేకర్ రైస్, మిల్ మేకర్ కర్రీ అండ్ సలాడ్. బాగుందా నా సింపుల్ లంచ్? మా వారికి బాక్స్ కట్టేశారు. మధ్యాహ్నం నా ప్లేట్ మాట చూపిస్తున్నాను. ఓకేనా?
నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్.